గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు యజుర్వేద స్మార్త శ్రీ విద్యా పూర్ణ దీక్షితులు, దీక్ష ప్రదాత అర్హులు బ్రహ్మశ్రీ కమలానందనాథులు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభమ్మ. గురుగారు, ఇప్పుడు శ్యామలాదేవి అమ్మవారికి సంబంధించి మంత్రం అంటూ ఉందండి అసలు? అంటే 9 రోజులు చదువుకోవడానికి ఇలా అమ్మవారు ప్రధాన మంత్రిని. లలిత యొక్క సామ్రాజ్యంలో మంత్రిగా తన యొక్క విధులు నిర్వహించేటువంటి తత్వం కలిగిన అమ్మవారు. ప్రతి మహావిద్యకి మంత్రం ఉంటుంది. శ్యామల అనేది మహామంత్ర ప్రోక్తం. అంటే శ్యామల కేవలం మంత్రం కాదు, మహావిద్యాక్రమం అన్నమాట. అందుచేతను శ్యామల మహావిద్యాక్రమాన్ని ప్రేరేపించాలన్నా, శ్యామలాదేవి యొక్క సాధన గావించాలన్నా శ్యామల మంత్రాన్ని గురుముఖంగా అభ్యసించాలి. ఇక ఈ మంత్రగ్రహణ చేయాలంటే మొట్టమొదట గురువు గారు పూర్ణ దీక్షితులై ఉండాలి. ఎవరి దగ్గర పడితే వారి దగ్గర మంత్రగ్రహణ చేయడానికి అవకాశం లేదు. శ్యామలా విద్యను చెప్పుకునేటప్పుడు పూర్వాంగ ఉత్తరాంగ విధులు చెప్పుకోవాలి. లలితకే కదండి పూర్వాంగ ఉత్తరాంగాలు ఉంటాయి, శ్యామలకు ఎక్కడ ఉంటాయి అని మీకు సందేహం రావచ్చు. శ్యామలకు కూడా పూర్వాంగ ఉత్తరాంగ విధులు ఉంటాయి. శ్యామల మహావిద్యను ప్రత్యేకంగా శ్యామల మాత్రమే చెప్పుకుంటానంటే కుదరదు. పూర్వ విద్యలు, ఉత్తర విద్యలు, పాదుకాంతక్రమం, మహావిద్యాక్రమం పూర్తి చేసిన తర్వాతే శ్యామల విద్యను అభ్యసించాలి. అంటే శ్రీక్రమంలో ఎలాగైతే తొలి దశ నుంచి అభ్యసించదగినటువంటి విద్యారాజాలు ఉంటాయో వాటిని అలా అభ్యసిస్తూ శ్యామలా మహావిద్యను చెప్పుకోవాలి తప్పించి గురువుగారి దగ్గరికి వెళ్ళిన శ్యామల మంత్రాన్ని చెప్పండి అని చెప్పేసి శ్యామల మంత్రాన్ని గ్రహించకూడదు. అలాగని మనం మంత్రం గ్రహించడం కోసం గురువు గారిని ఏ రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేయకూడదు. శ్యామలా మహావిద్యాక్రమాన్ని గ్రహించదలిచినటువంటి వారు ఈ పూర్వాంగ ఉత్తరాంగ విధులు కూడా గ్రహించాలి. మంత్రగ్రహణ చేసిన తర్వాత మంత్రానికి సంబంధించిన సాంగోపాంగ వివరం అంతా తెలుసుకోవాలి. ఏ రకంగా ప్రేరేపించాలి, ఎలా ప్రేరేపిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మంత్ర సాధనకు ఉపక్రమించాలి. శ్యామల మంత్రాన్ని అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళకి తొలుత వాక్సిద్ధి కలుగుతుంది. అలాగే స్వచ్ఛమైనటువంటి తేజస్సు కలుగుతుంది. వారు కవిత్వాన్ని సైతం చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని పొందుతారు. శ్యామలన్న ఒక రకంగా సరస్వతి అన్న ఒకటే. అంటే సరస్వతి విధి ఏదైతే ఉందో అలాగే శ్యామల విధి ఉంటుందన్నమాట. శ్యామలను ఆరాధన చేసేటువంటి వారికి బ్రహ్మవర్చస్సు ప్రాప్తిస్తుంది. కవిత్వం కూడా సులభంగా చెప్పగలుగుతారు. ఈ మహావిద్యాక్రమం శ్యామల మహావిద్యాక్రమాన్ని చెప్పుకోదలిచినటువంటి వారు క్రమ పద్ధతిలో మాత్రమే చెప్పుకోవాలి. శ్యామల మంత్రగ్రహణ చేయకుండా ఇలాగ నవరాత్రులు ఇత్యాదులు వచ్చినప్పుడు శ్యామలాదేవిని ప్రేరేపించాలనుకుంటే కనుక, లేదా నిత్య విధుల్లో ప్రతిరోజు పూజాధికాలు నిర్వహించేటప్పుడు నేను శ్యామలాదేవికి పూజ చేస్తానండి అని మీకు అనిపిస్తే కనుక శ్యామలా గాయత్రిని జపం చేయొచ్చు. శ్యామలా గాయత్రి మంత్రగ్రహణ చేయక్కర్లేదు. గురువు దగ్గరికి వెళ్ళి గాయత్రి విధులు తెలిస్తే చాలు. అంటే మనం నియమంగా శ్రద్ధగా ఉంటూ శ్యామలా గాయత్రి చదువుకోవచ్చు. ఈ గాయత్రి మంత్రం శ్యామలాయై విద్మహే మతంగజాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. శ్యామలాయై విద్మహే మతంగజాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. ఇది శక్త్యానుసారంగా జపాన్ని చేయొచ్చు. దీనికి ప్రత్యేకమైన నియమం ఉండదు. ఎందుకంటే ఇది గురుముఖంగా గ్రహించినటువంటి మంత్రం కాదు. ఇక నవరాత్ర విధుల్లో కూడా ఈ మంత్రంతో అమ్మవారికి పూజాధికాలు, మనం విద్యుక్త ఉపచార పూజలని, షోడశోపచార పూజలని చేస్తూ ఉంటాం కదా అమ్మవారికి. ఆ ఉపచారాలన్నీ కూడా ఈ మంత్రంతో చక్కగా చేసుకోవచ్చు. ఇది శ్యామలా గాయత్రి మంత్రం. అలానే గురుగారు, ఈ మంత్రం అనేది అంటే ఏ టైంలో చదవాలంటే ఉదయం లేకపోతే సాయంత్రం టైంలో పూజ చేసేటప్పుడు అండి? శ్యామల మంత్రగ్రహణ చేసినటువంటి వాళ్ళు రాత్రి భాగానికి ప్రాధాన్యత ఇస్తారు. శ్యామల మంత్రం ఉపదేశం లేనటువంటి వారు శాక్తీయ ధర్మంలో అంటే శాక్తీయ విధులకు సంబంధించిన నియమాలు ఆచరిస్తానన్న సంపూర్ణమైనటువంటి దక్షిణాచార విధికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఉదయ భాగంలో చేసుకోవాలి. తెల్లవారుజామున బ్రాహ్మీ సమయం లగాయితూ ఉదయ భాగంలో సౌకర్యాన్ని అనుసరించి విధులన్నీ కూడా ఆచరించవచ్చు. శ్యామలాదేవి పూజకు వినియోగించదగినటువంటి గాయత్రి మంత్రం చెప్పాను కదా, ఆ రకంగా ఆ మంత్రంతో శ్యామలాదేవిని పూజ చేయొచ్చు. శాక్తేయులు మాత్రమే రాత్రి సమయానికి ప్రాధాన్యత ఇస్తారు. సూర్యాస్తమనం అయిన తర్వాత
ప్రేరణ తీవ్రతరం చేసి అమ్మవారికి ప్రీతిగా వారు చదువుకున్నటువంటి కులధర్మంలో నివేదనలు చేసి సాధనా క్రమాన్ని కొనసాగిస్తూ ఉంటారమ్మా. గురుగారు, ఇప్పుడు మంత్రోపదేశం లేకుండా అంటే శ్యామలాదేవి అమ్మవారి అంటే మంత్ర ఉపాసన చేయొచ్చా అండి? వాస్తవంగా మంత్రోపదేశం లేకుండా శ్యామలని కాదు ఏ విద్యని కూడా ప్రేరణ చేయకూడదు. చాలామంది సామాజిక మాధ్యమాలలో వాళ్ళకు తోచినటువంటి మంత్రాన్ని చెప్పి ఈ మంత్రాన్ని మీరు జపం చేసేసుకోవచ్చు అని చెప్తారు. ఇక మనం గ్రహించేటప్పుడైనా సరే, మనం ఉపదేశం తీసుకునే సమయంలోనైనా సరే, మనం ఉపదేశం తీసుకునేటువంటి మంత్రానికి సంపూర్ణంగా న్యాయం చేయగలమా లేదా అనేది ఆలోచించుకున్న తర్వాతే మంత్రగ్రహణ చేయాలి. శ్యామలా మంత్రం చిన్న విద్యారాజం కాదమ్మా, చాలా సర్వోన్నతమైనటువంటి విధి. అందుచేతను ఇలాంటి విధులు ప్రేరణ చేసేటప్పుడు ఖచ్చితంగా గురుముఖంగా మంత్రగ్రహణ చేసి గురువు యొక్క పర్యవేక్షణలో సాధనా క్రమాన్ని నిర్వర్తించాలి. కేవలం మంత్రం ఎక్కడో నేను కాశీ వెళ్ళి ఎవరో చెప్పారంటే చెప్పుకుని వచ్చి నేను ఇంట్లో కూర్చొని చేసేస్తానంటే కుదరదు. చేసేటువంటి తరుణంలో, చేసే మార్గంలో అనేకమైనటువంటి పరీక్షలు ఉంటాయి మహావిద్యాక్రమాలకి. అప్పుడు మనకి సందేహం కలిగితే గురువు అందుబాటులో ఉండాలి. మనం ఏదైనా మనకి సందేహం కలిగింది అది నివృత్తి చేసుకునేందుకు గురువు గారు కానీ గురుతుల్యులు కానీ ఆ విధి చదువుకున్నటువంటి వాళ్ళు కానీ మనకు అందుబాటులో ఉండాలి. లేకపోతే సాధనా క్రమంలో వచ్చేటువంటి సందేహాలు సాధన యొక్క పటుత్వాన్ని తగ్గిస్తాయి. శ్యామలా విద్య మాత్రం ఖచ్చితంగా గురుముఖంగా మంత్రగ్రహణ చేసి సాధన చేయదగినటువంటి విద్యారాజం అమ్మ. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శుభం అమ్మ.